సినీ ఇండస్ట్రీలో ఎన్నో వేల మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల జోరు బాగా పెరిగింది. మీకు తెలుసా, ఓ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. 90 కోట్ల బడ్జెట్తో ఆ మూవీని తెరకెక్కించారట. కానీ ఆ చిత్రం 800 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇంతకీ ఆ సినిమా ఏది, ఎప్పుడు వచ్చిందో ఈ స్టోరీ మీకోసమే. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల జోరు నడుస్తుంది. స్టార్ హీరో హీరోయిన్స్ భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నటీనటులు కొత్త వారైనా సరే కథనం ఆసక్తికరంగా ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నిరూపించే అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన రికార్డులు తిరగరాసింది ఓ సినిమా. పెట్టిన బడ్జెట్ కంటే చాలా రేట్లు ఎక్కువ వసూలు చేసింది. కేవలం 90 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా థియేటర్లలో ఏకంగా 800 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు చావా. బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బీటౌన్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక చావా గతేడాది ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెమ్మదిగా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా మేటాగ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఇక కేవలం విడుదలైన 37 రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 775 కోట్లు వసూలు చేసింది. చావా చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూలు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. శివాజీ సావంత్ రచించిన చావా అనే మరాఠీ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చావా అంటే సింహపు పిల్ల అని అర్థం. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటన అద్భుతమనే చెప్పాలి. మొఘలులకు వ్యతిరేకంగా మరాఠా రాజు చేసిన పోరాటాన్ని, చివరకు అతడిని దారుణంగా చంపడాన్ని చూపిస్తుంది. అలాగే చావా మూవీని కేవలం 90 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తే దాదాపు 800 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ మూవీ రిలీజ్ అయి ఏడాది గడుస్తున్నా ఇంకా ట్రెండింగ్ లో ఉంది.